హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో కార్టూన్ వీడియోకి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్స్ అనేది మనము ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, వాటిని కాపీరైట్ స్ట్రైక్ కానీ క్లెయిమ్ కానీ రాకుండా ఫ్రీగా ఏ విధంగా మనమైతే డౌన్లోడ్ చేసుకొని మన వీడియోస్కి అయితే ఉపయోగించవచ్చు మనమైతే ఇప్పుడైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. సో నేను అందుకోసం కొన్ని వెబ్సైట్స్ నేమ్ అలాగే కొన్ని యాప్స్ నేమ్ అయితే మీకు వివరిస్తాను. సో వీడియో అయితే చివరి వరకు చూడండి. చివరి వరకు చూసి మీరు కూడా ఈ యాప్స్ యూజ్ చేస్తూ మీరు కూడా మీకు సంబంధించినటువంటి కార్టూన్ వీడియోస్కి బ్యాక్గ్రౌండ్ అయితే ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని మీ వీడియోస్కి అయితే ఉపయోగించండి. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడైతే ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం. వీడియో అయితే చివరి వరకు చూడండి. మీకైతే ఈ బ్యాక్గ్రౌండ్స్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, వాటిని ఎలా ఉపయోగించాలనేది అర్థమవుతుంది. ఇప్పుడైతే మనమైతే వీడియోలోకి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, ముందుగా అయితే మీరు మీ మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ట్యాబ్లో వచ్చేసి మీరు ఫ్రీ పిక్ అని ఇక్కడ సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి, ఫస్ట్ అయితే ఒక వెబ్సైట్ వస్తుంది. ఆ వెబ్సైట్ నేమ్ వచ్చేసి ఫ్రీ పిక్. మీరు దాని మీద అయితే ట్యాప్ చేసుకోవాలి. ఈ విధంగా ట్యాప్ చేసిన తర్వాత మీకైతే లాగిన్ అడుగుతుంది. మీరైతే మీ గూగుల్ అకౌంట్ నుంచి లాగిన్ అవ్వండి. సో ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో మీరు ఇక్కడ ఫస్ట్ అయితే ఇక్కడ సెర్చ్ బార్లో వచ్చేసి మీరు ఇక్కడ యానిమేటెడ్ కార్టూన్ బ్యాక్గ్రౌండ్స్ అని మీరైతే ఇక్కడైతే టైప్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా యానిమేటెడ్ కార్టూన్ బ్యాక్గ్రౌండ్ అని ఈ విధంగా టైప్ చేసి మీరైతే సెర్చ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా సెర్చ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి, చాలా రకాల కార్టూన్కి సంబంధించిన ఈ బ్యాక్గ్రౌండ్స్ అయితే మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో మీరు ఇక్కడ మీకు నచ్చినటువంటి మీకు స్టోరీ ఉంటుంది కదా, ఆ స్టోరీకి సంబంధించిన ఏ బ్యాక్గ్రౌండ్ అయితే మీకు ఇక్కడ సెట్ అవుతుందో ఆ బ్యాక్గ్రౌండ్ అయితే మీరు ఇక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సింపుల్గా మనకి ఇక్కడ ఆ బ్యాక్గ్రౌండ్ మీద మీరైతే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత పైన చూడండి, ఇక్కడ డౌన్లోడ్ సింబల్ నుంచి మీరైతే ఆ డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సింపుల్గా ఇక్కడ డౌన్లోడ్ మీద ట్యాప్ చేస్తే మీకైతే మీ మొబైల్లో ఇమేజ్ అయితే డౌన్లోడ్ ఈ విధంగా డౌన్లోడ్ అయిపోతుంది. సో ఈ విధంగా మీరు ప్రతి ఒక్క ఇమేజెస్ని ఇక్కడ సెర్చ్ బార్లో వచ్చేసి మీరు కార్టూన్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ అని టైప్ చేయండి. మళ్ళీ కార్టూన్ యానిమేటెడ్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ అని టైప్ చేయండి. కార్టూన్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ అని ఈ విధంగా టైప్ చేసిన తర్వాత మీరైతే మళ్ళీ ఒకసారి అయితే సెర్చ్ అనేది చేయాల్సి ఉంటుంది. మీ దగ్గర ఏదైనా ప్రాంప్ట్ ఉంటే మీరైతే ఆ ప్రాంప్ట్ ఇచ్చి కూడా మీరైతే ఇక్కడి నుంచి అయితే మీరు ఈ ఇమేజెస్ని మీ మొబైల్లో ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకున్నటువంటి ఇమేజ్ని మీరు మీ వీడియోస్కి వాడడం ద్వారా ఎటువంటి కాపీరైట్ స్ట్రైక్ కానీ క్లెయిమ్ అయితే రాదు. సో మీరైతే ఈజీగా దీని అయితే వాడేయచ్చు. సో సింపుల్గా ఈ వెబ్సైట్ నుంచి మీకు నచ్చినటువంటి ఎన్ని బ్యాక్గ్రౌండ్స్ అయితే కావాలో అన్ని బ్యాక్గ్రౌండ్స్ అయితే మీరైతే ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా నేనైతే మీకు ఒక యాప్ అయితే చెప్తాను. మీరు ప్లే స్టోర్కి వెళ్ళిన తర్వాత ఈ విధంగా ప్లే స్టోర్కి వెళ్ళి ప్లే స్టోర్లో మీరు ఇమేజ్ సెర్చ్మెంట్ యాప్ అని మీరైతే ఇక్కడ టైప్ చేయండి. చూడండి, ఇమేజ్ సెర్చ్మెంట్ యాప్ అని మీరు ఇక్కడ టైప్ చేస్తే మీకైతే ఇమేజ్ సెర్చ్మెంట్ యాప్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా మీరు మీ మొబైల్లో మీరైతే యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ అయితే చేయాలి. సో ఓపెన్ చేసిన తర్వాత ఈ యాప్ నుంచి కూడా మీరైతే సింపుల్గా ఎటువంటి కాపీరైట్ స్ట్రైక్ కానీ క్లెయిమ్ కానీ లేనటువంటి బ్యాక్గ్రౌండ్స్ అయితే మీరైతే ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీ వీడియోస్కి అయితే ఈజీగా వాడచ్చు. సో ఇప్పుడైతే మనమైతే ఈ యాప్ అయితే డౌన్లోడ్ చేసి ఓపెన్ చేద్దాం. సో ఈ విధంగా డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మనకైతే ఓపెన్ అయితే చేసుకుందాం. మనం డౌన్లోడ్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ చూడండి, కార్టూన్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ అని ఇక్కడ కూడా మీరైతే టైప్ చేయవచ్చు. సో ఈ విధంగా టైప్ చేసి మీరైతే ఇక్కడ సెర్చ్ చేస్తే మనకు చాలా రకాల ఇటువంటి బ్యాక్గ్రౌండ్స్ అయితే కార్టూన్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్స్ అయితే వస్తాయి. సో సింపుల్గా మీరు ఇక్కడ నుంచి మీకు ఏదైతే నచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ ఉందో ఆ బ్యాక్గ్రౌండ్ అయితే ఇక్కడ నుంచి అయితే మీరైతే ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఆ బ్యాక్గ్రౌండ్ మీద ఈ విధంగా ట్యాప్ చేస్తే మనకైతే ఓపెన్ అవుతుంది. ఇక్కడ డౌన్లోడ్ సింబల్ ఉంది కదా, ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి అయితే మనమైతే డౌన్లోడ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ కొన్ని మనకైతే బ్యాక్గ్రౌండ్స్లో వాటర్ మార్క్స్ ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి, అంటే నేమ్స్ ఉంటాయి. లైట్గా మనకు కనిపించినట్టుగా మనకైతే వాటర్ మార్క్ ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్స్ అయితే ఉంటాయి. అవి మాత్రం మీరైతే ఇక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోకండి, ఎందుకంటే అది మనకు కాపీరైట్ స్ట్రైక్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా సింపుల్గా ఉన్నటువంటి వీడియోస్ కాదు, ఈ ఇమేజెస్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీరైతే వాడుకోవచ్చు. కొన్ని వాటిలో చూడండి, ఇక్కడ చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఇక్కడ ఈ వచ్చేసి కొన్ని ఈ విధంగా వాటర్ మార్క్స్ అయితే ఉంటాయి. వాటర్ మార్క్స్ ఉన్న మాత్రమే మీరైతే మాత్రం డౌన్లోడ్ చేసుకోకండి. లేనటువంటి అలాంటివి చాలా రకాల ఇమేజెస్ అయితే మనకి ఈ యాప్లో ఉంటాయి. మీరు వాటిని డౌన్లోడ్ చేసుకొని మీ వీడియోస్కి అయితే ఉపయోగించవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి యాప్స్కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో చేస్తానంటే చాలా రకాల వెబ్సైట్స్ అయితే ఇంకా కొన్ని ఉన్నాయి. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నేనైతే మీకు నెక్స్ట్ వీడియోలో అందిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీకైతే ఈ వీడియో నచ్చితే ఇప్పుడే లైక్ చేయండి. అదేవిధంగా కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూసినట్లయితే వారు తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.